వైసీపీ పోరుబాట పట్టింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ ఆ పార్టీ నేతలు నిరసనలకు శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర చేశారు. కూటమి ప్రభుత్వ హామీల ప్రతులను చించేశారు. కూటమి పాలనపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బుగ్గన. 2 ఏళ్ల పాలన మొత్తం వెన్నుపోట్లతోనే సాగిందని విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం విక్రయాల వెనక వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందన్నారు. కృష్ణానది పొంగే ప్రాంతంలో లక్షలాది కోట్లు కుమ్మరిస్తున్నారని ఆరోపించారు. అధికార పక్షం విసురుతున్న రెడ్ బుక్ సవాళ్లకి భయపడే ప్రసక్తే లేదన్నారు బుగ్గన. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే దానిపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచెర్ల నుంచి పాదయాత్ర కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. 2 ఏళ్ల పాలనపై మీ కామెంట్ ఏంటి? మీరేం చెప్పారు? 2 ఏళ్ల పాలన సంపూర్ణంగా పరిపూర్ణంగా మోసము, దగ, ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా ఆడోళ్లకు నీకు 15 అని చెప్పి అమాయక మహిళల దగ్గరికి పోయి 1500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి వాళ్ళకు మోసం చేసి, పైగా వాళ్ళకు వస్తున్న సంవత్సరానికి 18,500 చేయూత ఎగరగొట్టి 26,000 కోట్లు అంటే ప్రతి మహిళకు ఇంచుమించు 1,00,000 రూపాయల పైన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పొదుపు అప్పు రుణమాఫీ చేసిన ఆ డబ్బులు ఎగరగొట్టి కూటమి, రైతులకు 20,000 రూపాయలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పి 2 సంవత్సరాలకు గాను అరాకొర ఒకసారి 5,000 ఒకసారి 1,000 రూపాయలు ఏదో పప్పులకు బొరుగులకు ఇచ్చినట్లు ఇచ్చి, మహిళలకు పెన్షన్దారులకు 60 నుంచి 50 సంవత్సరాలు తగ్గించి అర్హత వయసు 4,000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి అది ఎగరగొట్టి, నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి అది ఎగరగొట్టి, ఏదో గ్యాస్ సిలిండర్ అని చెప్పి 3 అని చెప్పి 2 సంవత్సరాలుగా మొట్టమొదటి సంవత్సరం మొత్తం ఎగరగొట్టి 2వ సంవత్సరంలో 1 సిలిండర్ ఇచ్చి, బస్సులు అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించి దాంట్లో ప్రతిరోజు కొట్లాటలకు దారితీసే పరిస్థితి ఏర్పరిచి, ఇవే కాకుండా ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టకుండా పేదవాళ్లకు మన ఆరోగ్యపరంగా ఏదన్నా ఆసుపత్రికి పోతే ట్రీట్మెంటు చేయలేని పరిస్థితుల్లో ఆసుపత్రులను పెట్టి, పిల్లోళ్లకు ఫీ రీంబర్స్మెంట్ 10,000 కోట్ల బకాయిలు పెట్టి పిల్లోళ్లకు కాలేజీలలో సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చి, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా, ఇన్సూరెన్సు లేకుండా, విచ్చలవిడిగా ఏ ఊరికి పోయినా కూడా గోవా వాళ్ళు కూడా సిగ్గుపడేటట్లుగా ఊర్లో కిరాణా అంగట్లో బీడీ బంకులో కూడా మందు అమ్ముకుంటూ, ఎక్కడైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దందా మొదలుపెట్టి బెదిరింపులు, రెడ్ బుక్కులు, దాని తర్వాత ఆర్మీ పాలన, పోలీస్ పాలన, ఇవన్నీ కొత్త కాదు కదా. ఫైనల్గా ప్రజాస్వామ్యం నెగ్గుతుంది, సమయం పట్టొచ్చు, బట్ ఏదో రోజు ప్రజాస్వామ్యం అయితే నెగ్గుతుంది. ఇవి 2 ఏళ్ల పాలనపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ లోకేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.